హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 6th క్లాస్కి సంబంధించి ప్రాథమిక జామితీయ పటాల అవగాహన అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఇప్పటి వరకు మనం ఎక్సర్సైజెస్ టాపిక్స్ ఒక టాపిక్ అయిన వెంటనే ఎక్సర్సైజెస్ ఉంటుంది కదా, సో అలా డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పటి నుంచి ఏంటి అంటే టోటల్ థియరీ అంతా ఒకసారి డిస్కస్ చేద్దాం, అలాగే టోటల్ ఎక్సర్సైజెస్ అన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. సో అలాగా మీకు కూడా కొంచెం వినడానికి ఇంట్రెస్ట్, అంటే థియరీ అనేది వేరుగా, ఎక్సర్సైజెస్లో సమ్స్ మీకు ఏదైనా డౌట్ ఉన్నప్పుడు అది వేరుగా చూసుకోవడానికి బాగుంటుంది కాబట్టి ఆ విధంగా చేస్తాను. సో ఇప్పుడు ప్రాథమిక జామితీయ పటాల అవగాహన అనేది మనకి ఇంట్రడక్షన్ అది కనుక చూసుకుంటే, ప్రీవియస్ క్లాస్లో మనం రేఖాఖండాల గురించి, బిందువులు, కోణాలు వాటి గురించి డిస్కస్ చేసాము. సో ఇక్కడ మనకు చూసుకుంటే రేఖాఖండాలని కొలవడం అని ఇవ్వడం జరిగింది. సో ఏదైతే మనకి ఏదైతే రెండు బిందువుల మధ్య ఉన్న దూరం ఉంటుందో దాన్ని మనం పొడవు అని చెప్తూ ఉంటాము. సో ఈ రేఖాఖండాలని మనం చిన్నవైతే నార్మల్గా స్కేల్స్తో కొలుస్తూ ఉంటాము. అలాగే కొన్ని మనము, సో ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ బట్టి చూసుకుంటే ఈ రేఖాఖండం అనేది పెద్దది, ఇది చిన్నది ఉంది. సో ఈ రెండు ఆల్మోస్ట్ సమానంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. ఒకటి పోల్చడం ద్వారా మనం రేఖాఖండాలని గుర్తించవచ్చు. సో ఇక్కడ కనుక చూసుకుంటే ఇవి కూడా మనకి అంత స్పష్టంగా తెలియట్లేదు అనమాట, ఏది పెద్దది ఏది చిన్నగా ఉంది అనేది. సో అలా తెలియకుండా, అంటే మనం పోల్చడానికి వీలుగా లేనప్పుడు మనం ట్రేసింగ్ ద్వారా పోలుస్తూ ఉంటాము. సో దాని యొక్క పొడవల్ని కొలడానికి ఈ విధంగా మనకి విభాగిని స్కేల్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా కూడా మనం కొలవచ్చు అనమాట. లేదా ట్రేసింగ్ పేపర్ని యూజ్ చేసి కూడా మనం ఆ యొక్క పొడవల్ని కొలవచ్చు. ఇప్పుడు సపోజ్ ఈ విభాగిని అనేది ఉన్నదనుకోండి, ఇప్పుడు ఇది ఒక రేఖాఖండం, ఇక్కడ మీరు దాన్ని కొలత పెట్టి ఆ కొలతను తీసుకొచ్చి ఇక్కడ స్కేల్ పైన కనుక చూసినట్టయితే ఆ రేఖాఖండం ఎంత పొడవు ఉన్నది అనేది మనకి ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. సపోజ్ ఇక్కడ ఏబీ రేఖాఖండం అనేది కనుక చూసుకుంటే 5.8 సెంటీమీటర్స్ అనేది ఉన్నది. ఇలా విభాగిని యూజ్ చేసి, స్కేల్ యూజ్ చేసి మనం రేఖాఖండాలను అయితే ఖచ్చితంగా కొలవచ్చు. అయితే రేఖాఖండాలను కొలిచేటప్పుడు కొన్ని దోషాలు అనేవి చేస్తూ ఉంటారు. సో ఏంటి అంటే ఇప్పుడు మనం చూసే విధానం బట్టి స్కేల్ పైన 1-2 యూనిట్స్ అనేవి అటు ఇటు పోతూ ఉంటాయి. ఖచ్చితమైన కొలత కావాలి అంటే మనం కరెక్ట్గా దృష్టి జ్ఞానం పెట్టి చూడాలంటే సైడ్ నుంచి కానీ ఈ సైడ్ నుంచి కానీ ఇలా చూసినట్టయితే మనకి ఆ రీడింగ్ అనేది కరెక్ట్గా రాదు. సో ఇప్పుడు సపోజ్ ఇలా విభాగిని అనేది ఉన్నది అంటే దాన్ని కరెక్ట్గా 2 పాయింట్స్ దగ్గర పెట్టి ఇలా మనం పెట్టినట్టయితే ఈ యొక్క విభాగినితో ఈజీగా మనమైతే కొలవచ్చు. సో ఆ విభాగిని అనేది తీసుకెళ్ళి స్కేల్ పైన పెడితే మనకి ఒక్క పాయింట్ కూడా అటు ఇటు కాకుండా రీడింగ్ అనేది కరెక్ట్గా రావడం జరుగుతుంది. సో ఎక్సర్సైజ్ అనేది మనం అన్నీ లాస్ట్లో చూద్దాము. అయితే ఇక్కడ కోణాలు, లంబ కోణాలు, సరళ కోణాలు అనేది ఇచ్చారు. సో కోణాలు అంటే ఏంటో ఇంతకుముందు వీడియోస్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఆ కోణాల్లో గల రకాలని ఇక్కడ మనం చూడబోతున్నాం. సపోజ్ ఇక్కడ మనం చూసుకుంటే ఈ విధంగా, అంటే ఈ విధంగా ఏర్పడిన కోణాన్ని మనం లంబ కోణం అని అంటూ ఉంటాం. అయితే ఈ మనకి సపోజ్ ఇక్కడ కనుక చూసుకుంటే ఈ విధంగా మీరు నార్త్ అంటే ఉత్తరం వైపు నించొని తూర్పు వైపు తిరిగితే ఈ విధంగా తిరుగుతారు. తూర్పు నుంచి పడమరకి తిరిగి, సో అలా మీరు పడమరకి, దక్షిణానికి, ఉత్తరానికి ఇలా మీరు తిరుగుతూ వచ్చారనుకోండి, ఈ విధంగా మీరు తిరిగినట్టయితే ఏదైతే తిరుగుతూ ఉన్న కోణం ఉంటుందో దాన్ని మనం లంబ కోణంగా చెప్పుకోవచ్చు. అంటే ఆ యొక్క దిశలో, ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి, నార్త్ నుంచి సౌత్కి అంటే ఉత్తరం నుంచి దక్షిణానికి మీరు 2 లంబ కోణాలు తిరిగారు. అలాగే సౌత్ నుంచి నార్త్కి, దక్షిణం నుంచి ఉత్తరానికి కనుక చూసుకుంటే మీరు 2 లంబ కోణాలు అనేవి తిరగడం జరిగింది. సో ఇలా మనకి ఈ విధమైన ఏదైతే ఇప్పుడు సపోజ్ ఇది ఒక ఉత్తరము తూర్పు అని తీసుకుంటే మధ్య ఏదైతే కోణం ఉన్నదో దాన్ని మనం లంబ కోణం అంటాము. అలాంటి 2 లంబ కోణాలు కలిపి మనకి సరళ కోణం అనేది ఏర్పడుతుంది. సపోజ్ ఇక్కడ చూడండి, నార్త్ నుంచి సౌత్కి వెళ్ళడానికి మీరు 2 లంబ కోణాలు అనేవి తిరగాల్సి వచ్చింది. సో దాన్ని మనం సరళ కోణం అని అంటాం. లంబ కోణం వచ్చేసి మనకి 90 డిగ్రీస్ ఉంటే సరళ కోణం వచ్చేసి 180 డిగ్రీస్, 90 + 90 180 డిగ్రీస్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మనకి లంబ కోణము, సరళ కోణాలు అనేవి ఇవ్వడం జరిగింది. అలాగే సంపూర్ణ కోణం. సంపూర్ణ కోణం అంటే ఏంటంటే మనకి 4 లంబ కోణాలు కలిపి ఒక సంపూర్ణ కోణం అంటారు. అంటే సపోజ్ మీరు ఇప్పుడు మన గడియారం ఉంది, 12 దగ్గర స్టార్ట్ అయ్యి ఇలా తిరిగి మళ్ళీ 12 దగ్గరికి వస్తుంది, అంటే ఇది ఒక
ఇది ఒక పూర్తి భ్రమణాన్ని కంప్లీట్ చేసిందనమాట. సో అలాంటప్పుడు దాన్ని మనం అప్పుడు ఏర్పడే కోణాన్ని సంపూర్ణ కోణం అంటాం. సంపూర్ణ కోణం అనేది 360 డిగ్రీస్ అనేది ఉంటుంది. సో ఈ గడియారంలో ముళ్ళు కదలడం కూడా మనం కోణాల ద్వారానే జరుగుతూ ఉందని చెప్పుకోవచ్చు. సపోజ్ ఇక్కడ చూడండి, 12 నుంచి ఇలా 3కి వస్తే ఇది ఒక లంబ కోణం, అలాగే 6కి వస్తే ఇది ఒక సరళ కోణం, అలాగే పూర్తిగా తిరిగితే ఇది ఒక సంపూర్ణ కోణం. ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, సపోజ్ 12 నుంచి 6కి వచ్చింది అనుకోండి, 2 లంబ కోణాలు తిరిగింది. మళ్ళీ 12 నుంచి 6 వరకు ఒక పూర్తి భ్రమణంలో పావు వంతు లేదా ఒక లంబకోణం. సో ఇది చూసుకుంటే ఒక లంబకోణం, ఇది చూసుకుంటే మనకి 3/4 వంతు కోణం. ఈ విధంగా మనకి గడియారంలో తిరిగే ముళ్ళు కూడా కోణాలు ఏర్పరుస్తూ ఉంటాయి. నెక్స్ట్, అర్ధ భ్రమణం యొక్క కోణం పేరు ఏంటి అని అడిగారు. 4వ వంతు భ్రమణం యొక్క కోణం పేరు ఏంటి? ఒక గడియారంలో 1/4 వంతు, సగం మరియు 3/4 వంతు పరిభ్రమణాలకు సంబంధించిన 5 సందర్భాలను గీయండి అని అంటున్నాడు. ఇప్పుడు పైన మనం డిస్కస్ చేసినవే ఇచ్చారు. సరళ కోణము, అలాగే మనకి సంపూర్ణ కోణానికి సంబంధించి ఇచ్చారు. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఎక్సర్సైజెస్ అన్నీ ఒకసారి డిస్కస్ చేద్దాము, థియరీ అంతా ఒకసారి డిస్కస్ చేద్దాం. కోణాల్లో మళ్ళీ మనకి అల్ప కోణాలు, అధిక కోణాలు, పరావర్తన కోణాలకి సంబంధించి ఇచ్చారు. నార్మల్గా మనకి లంబకోణం తెలుసు, ఇది లంబకోణాన్ని సూచిస్తూ ఉంటుంది. సో ఇలా ఉంటే దీన్ని మనం లంబకోణం అంటాం. లంబకోణం 90 డిగ్రీస్, ఇది మీ అందరికీ తెలిసిందే. అయితే ఆ లంబకోణం కంటే ఏదైతే తక్కువ ఉన్న డిగ్రీలు ఉంటాయి, ఇప్పుడు సపోజ్ చూడండి, 12 నుంచి 3కి మధ్య చేసే కోణం మనకి 90 డిగ్రీస్గా చెప్పుకుంటూ ఉంటాం గడియారంలో. ఇది మనకి లంబకోణం. లంబకోణం కంటే ఎక్కువగా ఉంది, ఇక్కడ చూస్తే లంబకోణం కంటే ఎక్కువగా ఉంది. సో లంబకోణం కంటే ఎక్కువగా ఉన్న కోణాన్ని మనం అధిక కోణం అని అంటాము. అలాగే ఇది కనుక చూసుకుంటే ఇలా ఉన్నదనుకోండి, సో దీనికంటే తక్కువ ఉన్నది, ఇలా 90 డిగ్రీస్ అంటే లంబకోణం కంటే తక్కువగా ఉంటే దానిని మనం అల్పకోణం అని, 90 డిగ్రీస్ కంటే ఎక్కువగా ఉంటే దాన్ని మనం అధిక కోణం అని చెబుతూ ఉంటాం. అదే ఇక్కడ మనకి, సో ఇక్కడ చూసారా, పుస్తకం తెరిచినప్పుడు చిన్న కోణం చేసింది, ఇది ఇలా ఉంటే 90 డిగ్రీస్ కదా, కానీ 90 డిగ్రీస్ కంటే తక్కువ ఉన్నది కాబట్టి ఇది ఒక అల్ప కోణంగా మనం చెప్పుకోవచ్చు. అధిక కోణం అంటే 90 డిగ్రీస్ కంటే ఎక్కువ. సో ఇప్పుడు ఇది ఇలా 90 డిగ్రీస్, ఇలా 90 డిగ్రీస్ ఉంటుంది. ఆ 90 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉంటే ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు, ఎక్కువ ఉంటే అది అధిక కోణం అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి అధిక కోణం అనేది 90 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉంటుంది, సరళ కోణం కంటే తక్కువ ఉంటుంది. సరళ కోణం 180 డిగ్రీస్ కదా, సో 90 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉంటుంది, 180 డిగ్రీస్ కంటే తక్కువ ఉంటుంది అన్నమాట అధిక కోణం అనేది. అదే ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఒక పరావర్తన కోణం సరళ కోణం కంటే పెద్దది. పరావర్తన కోణం అంటే మనకి 270 డిగ్రీస్ అనమాట. అంటే 180 డిగ్రీస్ ఏంటి, సరళ కోణం కదా, సరళ కోణం కంటే పరావర్తన కోణం అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. పరావర్తన కోణం 270 డిగ్రీలు ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకి గనక చూసుకుంటే లంబకోణం అనేది 90 డిగ్రీస్, సరళ కోణం అనేది 180 డిగ్రీస్, పరావర్తన కోణం అనేది 270 డిగ్రీస్, అలాగే సంపూర్ణ కోణం అనేది 360 డిగ్రీస్. ఈ విధంగా ఉంటుంది. అల్పకోణం అంటే 90 డిగ్రీస్ కంటే తక్కువ, అధిక కోణం అంటే 90 డిగ్రీస్ కంటే ఎక్కువ, 180 డిగ్రీస్ కంటే తక్కువ. ఈ విధంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ చూస్తే, నెక్స్ట్ కోణాలని కొలవడం. సో మనం కోణాలని ఏ విధంగా అంటే కోణమానిని యూజ్ చేసి కొలుస్తూ ఉంటాము. సో కోణాలని డిగ్రీతో కొలుస్తామన్నమాట, డిగ్రీ అనే కొలతతో కొలుస్తూ ఉంటాము. 360 డిగ్రీలు అని రాసి ఉంటుంది. కోణమానిని యూజ్ చేసి కోణాలను అయితే కొలుస్తూ ఉంటాము. నెక్స్ట్ ఇక్కడ కనుక చూసుకుంటే, సో ఇది ఒక 90 డిగ్రీస్, 90 డిగ్రీస్లో హాఫ్ 45 డిగ్రీస్, సో 90 డిగ్రీస్ కంటే ఎక్కువ 135 డిగ్రీస్. ఈ విధంగా అలాగే సో ఇక్కడ చూడొచ్చు, ఈ విధంగా మనకి అంటే ఒక పేపర్లోనే ఒక పేపర్ గీసి సో దానిపైనే కొన్ని కోణాల్లాగా ఈ విధంగా అయితే సూచించడం అనేది జరిగింది. కోణమానిని చూసారు కదా, ఇక్కడ మనకి సవ్య అపసవ్య దిశల్లో కూడా డిగ్రీస్ అనేవి ఉంటాయి. సో కింద కోణాలు అంటే ఇప్పుడు సపోజ్ కోణం అనేది ఇక్కడ ఉన్నది, ఇలా ఉన్నది కాబట్టి ఈ ఎం అనే పాయింట్ని ఇక్కడ పెట్టి, సపోజ్ చూడండి
ఇలా ఒక రేఖ అనేది ఉన్నది. ఈ రేఖ పాయింట్ దగ్గర ఎం అనే పాయింట్ పెట్టి మనం ఇక్కడ సపోజ్ ఇలా ఏదో ఉందనుకోండి, ఇక్కడ కోణాన్ని కొలుస్తాం. అంటే 130 degrees అని కొలుస్తాం. అలాగా మనకి మరి ఈ లోపల కూడా డిగ్రీస్ ఉన్నాయి కదా అంటే ఈ విధంగా కోణం కిందన ఉండొచ్చు, అంటే ఈ కింద దిశలో ఉండొచ్చు. ఇప్పుడు ఇలా ఉంటే అప్పుడు దీన్ని మనం తిప్పి ఇక్కడ పెడతామన్నమాట. ఆ లోపల కోణం యొక్క కొలత అనేది అప్పుడు చూపిస్తూ ఉంటుంది. అందుకని ఇలా మనకి పైన ఉన్న కోణం కింద ఉన్న కొలవడానికి లోపల బయట కూడా ఇక్కడ మనకి డిగ్రీ కొలతలు అనేవి ఉండడం జరిగింది. సో ఈ విధంగా అనమాట. ఇక్కడ పాయింట్ ఉన్నది అంటే ఈ విధంగా కోణం ఉన్నది అంటే ఆ పాయింట్ దగ్గర కరెక్ట్గా మనం ఎం అనే ఏదైతే రాసి ఉన్నదో అక్షరం, అంటే మీకు చెప్పడానికి ఎం అని చూపిస్తున్నాం. సో అక్కడ పెడతాము. దాన్ని బట్టి కోణం కొలత అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. సో ఇక్కడ 140 degrees. సో చూసారా లోపల 40 degrees ఉన్నది కాబట్టి 40 degrees అనేది ఆ కోణం కొలత అవుతుంది. ఈ బయట కొలతలు అనేవి ఈ కోణమాన్ని తిప్పి కొలిచినప్పుడు బయట కొలతలతో సూచిస్తాము. లోపల కొలతలు అనేవి నార్మల్ ఈ దిశలో ఉండి కొలిచినప్పుడు లోపల కొలతలతో వాటిని సూచిస్తూ ఉంటాం. మనకు తెలిసిందే కదా, 90 నుంచి ఇలాగా మనకి ఎక్కువ 180 వరకు ఉంటాయి. సో ఈ విధంగా. నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకి లంబ రేఖలు అనేవి ఇచ్చారు. రెండు రేఖలు పరస్పరం ఖండించుకున్నప్పుడు మరియు దాని మధ్య కోణం లంబ కోణం అయిన ఆ రేఖల్ని లంబ రేఖలు అంటారు. అంటే పర్పెండిక్యులర్ లైన్స్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో. అయితే ఇలా రెండు రేఖలు అనేవి ఖండించుకున్నాయి. ఇప్పుడు వీటి మధ్య కోణం లంబ కోణం అయితే ఈ రేఖలను ఏమంటామంటే లంబ రేఖలు అని చెప్తూ ఉంటాం. సపోజ్ ఇది ఏబి, ఇది సిడి అనుకోండి. సిడి పర్పెండిక్యులర్ టు ఏబి అని చెప్తామన్నమాట. సో ఇలా సిడి పర్పెండిక్యులర్ టు ఏబి. ఇప్పుడు ఇది అంటే ఇది మనకి పర్పెండిక్యులర్ రేఖ అవుతుంది. సో ఇది ఏబి సిడి పర్పెండిక్యులర్ టు ఏబి అని చెప్తాం. సపోజ్ ఈ యొక్క లంబరేఖలకు కనుక చూసుకుంటే ఎగ్జాంపుల్గా టీ, ఇప్పుడు టీ అనే అక్షరాన్ని తీసుకోండి. సో చూసారా ఈ రేఖ అనేది దీనికి లంబంగా ఉన్నది. ఈ విధంగా మన చుట్టూనే ఈ యొక్క ఈ యొక్క లంబ రేఖలకు గల ఎగ్జాంపుల్స్ మనం చాలానే చూస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ కనుక చూసుకుంటే మనకి ఏబి అలాగే ఎన్ఎం అనేది ఒక రేఖ కింద ఇచ్చారు. సో ఇప్పుడు ఈ ఏబిని ఎన్ఎం అనేది కరెక్ట్గా రెండు పార్ట్స్గా డివైడ్ చేస్తుంది అనమాట. అంటే ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి. అలా కనుక ఖండన చేస్తే దాన్ని సమద్విఖండన రేఖ అని చెబుతూ ఉంటాం. సో ఇక్కడ ఎంఎన్ని ఏబికి గల సమద్విఖండన రేఖ అంటాం. ఏబి అనేది ఇక్కడ ఏఎంఎంబి అనేవి ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. సమ అంటే ఈక్వల్ కదా, సో సమద్విఖండన చేస్తుంది ఈ ఎంఎన్ రేఖ అన్నమాట. సో దాన్ని సమద్విఖండన రేఖ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే త్రిభుజాల వర్గీకరణ. త్రిభుజాల గురించి ఇచ్చారు. త్రిభుజాల్లో కూడా మనకి కోణాలను ఆధారంగా చేసుకొని త్రిభుజాలు చాలా రకాలు ఉంటాయి. సో అల్పకోణ త్రిభుజం అని, అధిక కోణ త్రిభుజం అని, లంబకోణ త్రిభుజం అని, సో ఇలా మనకి రకరకాల త్రిభుజాలు అనేవి ఉంటూ ఉంటాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే అన్ని కోణాలు ఒక త్రిభుజంలోని 3 కోణాలు సమానమైతే వాటి యొక్క 3 భుజాలు కూడా సమానం అవుతాయి. సో అప్పుడు దాన్ని సమబాహు త్రిభుజం అని అంటాం. అంటే 3 భుజాలు సమానంగా ఉంటాయి అన్నమాట. అలాగే 3 భుజాలు సమానంగా గల త్రిభుజాలు, అలాగే ఒక త్రిభుజంలోని అన్ని భుజాలు సమానమైతే అప్పుడు దాని కోణాలు కూడా సమానం అవుతాయి. అంటే భుజాలు సమానమైన కోణాలు సమానం అవుతాయి, కోణాలు సమానమైన భుజాలు కూడా సమానం అవుతాయి. నెక్స్ట్ 2 సమాన కోణాలు మరియు 2 సమాన భుజాలు కలిగిన త్రిభుజాన్ని మనం సమద్విబాహు త్రిభుజం అంటాం. ద్వి అంటే 2, అంటే 2 భుజాలు సమానంగా గల త్రిభుజాన్ని సమద్విబాహు త్రిభుజం అని అంటాం. సో ఏ 2 భుజాలు సమానంగా లేని త్రిభుజాలని విషమ బాహు త్రిభుజాలు అంటాం. అంటే వేరువేరుగా ఉన్నటువంటివి. బాహు అంటే భుజం అని. సో విషమ బాహు త్రిభుజాలు అంటే ఏ భుజం కూడా ఈక్వల్గా ఉండదు, 3 వేరువేరుగా ఉంటాయి. 2 భుజాలు సమానంగా ఉన్న వాటిని సమద్విబాహు త్రిభుజం అంటాం. 3 భుజాలు సమానంగా ఉన్న వాటిని సమబాహు త్రిభుజం అని అంటూ ఉంటాం. సో ఇక్కడ 3 చూసుకుంటే ఈ విధంగా మనం సూచించవచ్చు. ఇక్కడ ఇలా ఇస్తే కనుక చిన్న గీతల్లో ఇస్తే 3 భుజాలు సమానమని. సో ఇది సమబాహు త్రిభుజం. ఇక్కడ 2 భుజాలు మాత్రమే సమానం, సమద్విబాహు. ఇక్కడ 3 వేరు, అది విషమబాహు త్రిభుజం అనేది అవుతుందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే భుజాల కొలతల ఆధారంగా త్రిభుజాల పేర్లు పెట్టండి అని అన్నాడు.
సో ఇప్పుడు అదే కదా మనం చేసాం, సమబాహు సమద్విబాహు త్రిభుజం అని చెప్పాం. నెక్స్ట్ కోణాల ఆధారంగా త్రిభుజాలకి పేర్లు పెట్టండి అని అన్నాడు. ఇది మనకి లంబకోణ త్రిభుజం, ఇది అధిక కోణ త్రిభుజం. అంటే లంబకోణం కంటే ఎక్కువ ఉంటే అధిక కోణం కదా, సో అధిక కోణ త్రిభుజం. ఇది అల్పకోణ త్రిభుజం. 3 కూడా అల్పకోణాలు అయ్యి ఉంటాయి, అంటే 90 డిగ్రీల కంటే తక్కువ అయ్యి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి చతుర్భుజాల గురించి ఇచ్చారు. సో చతుర్భుజం అనేది కనుక చూసుకుంటే 4 రేఖాఖండాలచే ఏర్పడే సరళ సమృద్ధ పటాన్ని మనం చతుర్భుజం అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఉంటుంది చతుర్భుజం అనేది. సో ఇక్కడ ABCD అనేవి శీర్షాలు, AB BC CD DA అనేవి భుజాల కింద చెప్పుకోవచ్చు. అలాగే ఇది యాంగిల్ A, యాంగిల్ B, యాంగిల్ C, యాంగిల్ D అనేది అవుతుంది. సో ఇందులో మనకి BD AC అనేవి కర్ణాలుగా కూడా ఉంటాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే, సో ఇక్కడ చతుర్భుజాల్లో రకాలు కూడా మనం చూసుకుంటే 4 రేఖాఖండాల చేత ఏర్పడి ప్రతి కోణం కూడా 90 డిగ్రీలు అయ్యి ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటే దాన్ని మనం దీర్ఘ చతురస్రం అని అంటాం. అంటే ఇలా ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి, ఈ భుజం ఈ భుజం ఈ భుజం ఈ భుజం సమానంగా ఉంటుంది, కోణాలన్నీ కూడా 90 డిగ్రీస్ ఉంటాయి. సో అలా కనుకుంటే దాన్ని దీర్ఘ చతురస్రం అని అంటాం. అలాగే అన్ని భుజాలు సమానంగా ఉన్న చతుర్భుజాన్ని, అంటే అన్ని భుజాలు సమానంగా ఉండి అన్ని కోణాలు కూడా 90 డిగ్రీస్ అయితే దాన్ని మనం చతురస్రం అని అంటాం. సో 4 భుజాలు సమానంగా గల చతుర్భుజాన్ని ఏమంటారు అంటే చతురస్రం అని అంటారు. సో ఇవన్నీ కూడా మనకి చతుర్భుజం నుంచే రావడం జరుగుతుంది. ఎదురెదురు భుజాలు సమానంగా గల చతుర్భుజాన్ని దీర్ఘ చతురస్రం అంటారు. ఇలా మనకి చాలా ట్విస్టింగ్గా ఇస్తాడు బిట్స్ అనేవి, వీటి వల్ల బిట్ కూడా పోయే ఛాన్స్ ఉంటుంది, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో అది చతురస్రానికి సంబంధించి. సో ఇది సమాంతర చతుర్భుజం. ఇందులో కూడా ఎదురెదురు భుజాలు అనేవి మనకి సమాంతరంగా ఉంటాయి. సమాంతరంగా తెలుసు కదా, ఈ విధంగా ఎదురెదురు భుజాలు అనేవి సమాంతరంగా ఉంటాయి, దాన్ని మనం సమాంతర చతుర్భుజం అని అంటాము. సో ఇక్కడ రాంబస్ చూసుకుంటే ఈ విధంగా రాంబస్లో కూడా మనకి 4 భుజాలు సమానంగా ఉంటాయి. అలాగే కర్ణాలు అనేవి మనకి సమద్విఖండన చేసుకుంటాయి అన్నమాట. అయితే ఇంతకుముందు 2 జతల అంటే ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉంటాయి అని మనం చెప్పుకున్నాం కదా, దాన్ని ఏమన్నాం సమాంతర చతుర్భుజం, ప్యారలలోగ్రామ్ అంటాం ఇంగ్లీష్లో. అయితే అలాగే ఒక జత సమాంతర భుజాలు, ఒక జత భుజాలు అనేవి సమాంతరంగా ఉంటే దాన్ని మనం ట్రెపీజియం అని అంటాం. అంటే ఒక జత భుజాలు అనేవి సమాంతరంగా గల చతుర్భుజాన్ని ఏమంటాము ట్రెపీజియం అని చెబుతామన్నమాట. సో అదే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే సమాంతర చతుర్భుజానికి ఎదురెదురు భుజాలు అనేవి సమాంతరంగా ఉంటాయి, సమానంగా కూడా ఉంటాయి. అన్ని భుజాలు సమానం కాదు, ఎదురెదురు కోణాలు సమానమే, కర్ణాలు అనేవి సమానం కాదు, లంబము కాదు, అలా వాటి గురించి ఇక్కడ మనకి ఇచ్చారు. దీర్ఘచతురస్రంలో కనుక చూసుకుంటే, సో దీర్ఘచతురస్రం ఏమైతాయి, ఎదురెదురు భుజాలు అనేవి సమానంగా ఉంటాయి. సో కోణాలన్నీ కూడా కర్ణాలు అనేవి సమద్విఖండన చేసుకుంటాయి. దీర్ఘచతురస్రంలో కోణాలన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి. అలాగే చతురస్రంలో కూడా కోణాలన్నీ ఈక్వల్గా ఉంటాయి, అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. అలాగే రాంబస్లో 4 భుజాలు సమానంగా ఉంటాయి, కర్ణాలు అనేవి లంబంగా ఉంటాయి. అలాగే ట్రెపీజియంలో కనుక చూసుకుంటే ఒక జత భుజాలు అనేవి సమాంతరంగా ఉంటాయి. ఇవి మనకి చతుర్భుజాలకి సంబంధించి. నెక్స్ట్ బహుభుజులు కూడా ఇచ్చారు. సో ఇప్పటివరకు మనం 4 భుజాలు గల చతుర్భుజాలని డిస్కస్ చేసుకుంటూ వచ్చాము. అలాగే త్రిభుజాల గురించి కూడా డిస్కస్ చేసాము. ఇప్పుడు బహుభుజి అంటే ఎక్కువ అన్నమాట, ఎక్కువ భుజాలు కలిగింది. సపోజ్ ఇక్కడ చూసుకుంటే 3 భుజాలు అయితే త్రిభుజం, 4 భుజాలు చతుర్భుజం, 5 భుజాలు అయితే పంచభుజి, 6 భుజాలు అయితే షడ్భుజి, 8 భుజాలు అయితే అష్టభుజి. ఈ విధంగా మనకి బహుభుజుల్ని పిలుస్తూ ఉంటాం. సో మనకి ఈ బహుభుజులు అనేవి వాటి యొక్క వాటి యొక్క షేప్స్ అనేవి మనకి నిత్య జీవితంలో ఎక్కడో దగ్గర ఉపయోగిస్తూనే ఉంటాము. సో ఇవి మనకి ముఖ్యంగా ఈ యొక్క టాపిక్లోని బేసిక్ పాయింట్స్కి సంబంధించి, వీటికి సంబంధించిన ఎక్సర్సైజెస్ అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ మనకి చివరిలో ఈ ఏవైతే మనం ఇప్పటివరకు డిస్కస్ చేసామో ఆ పాయింట్స్ అన్నీ కూడా ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు, ఒక జత సమాంతర భుజాలు ఉంటాయి ట్రెపీజియం, 2 జతల సమాంతర భుజాలు ఉంటాయి సమాంతర చతుర్భుజం,
4 లంబకోణాలతో సమాంతర చతుర్భుజాన్ని దీర్ఘచతురస్రం అంటారు. 4 వైపులా సమాన పొడవు గల సమాంతర చతుర్భుజాన్ని రాంబస్ అంటారు. 4 లంబకోణాలతో ఒక రాంబస్ని చతురస్రం అంటారు. ఈ విధంగానే మనకి బిట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. వీటిలో ఏదో ఒకటి ఇస్తారు, ఆ కిందన ఆప్షన్స్లో ఇవి ఇస్తారు, అవి మనం ఈజీగా మ్యాచ్ చేయగలిగేలాగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది మనకి ఒక టాపిక్కి సంబంధించి. నెక్స్ట్ వీడియోలో మనం ఎక్సర్సైజెస్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 5th యూనిట్లో మ్యాథ్స్కి సంబంధించి 6th క్లాస్ మ్యాథ్స్లో 5th యూనిట్లో ఎక్సర్సైజెస్ అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఎక్సర్సైజ్ 5.1 చూస్తే, కేవలం పరిశీలన ద్వారానే రేఖాఖండాలను పోల్చడంలో ఉండే ప్రతికూలత ఏమిటో అంటున్నారు. సో పరిశీలించడం ద్వారానే మనం అంచనా వేయడంలో తప్పు ఉండొచ్చు, ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, సరైన కొలత అనేది రాదు. రేఖాఖండం యొక్క పొడవులను కొలిచేటప్పుడు స్కేల్ కంటే విభాగిని ఉపయోగించడం ఎందుకు మంచిది అంటే, ఆ లిటిల్ డిస్టెన్సెస్ని కూడా, అంటే ఒక్క పాయింట్ కూడా మనకి అటు ఇటు రాకుండా స్కేల్ పైన కరెక్ట్గా చూపించడానికి ఉపయోగపడుతుంది అన్నమాట విభాగిని. నెక్స్ట్, ఏదైనా రేఖాఖండం ఏబి గీయండి అన్నాడు. సో ఏబి ఇలా గీసాము. నెక్స్ట్, ఏబీల మధ్య ఉన్న ఏదైనా బిందువు సిని తీసుకోండి. సో ఇక్కడ సి అనుకున్నాం. ఏబి, బీసీ మరియు ఏసీల పొడవులను కొలమన్నాడు. ఏసీ కొలమన్నాడు, బీసీ కొలమన్నాడు, ఏబి కొలమన్నాడు. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ ప్లస్ సిబి అవుతుందా అని అడిగారు. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ ప్లస్ సిబి అవుతుందా అని అడిగారు. అవుతుంది కదా, ఎందుకంటే ఈ డిస్టెన్స్నే కదా ఈ రెండు కవర్ చేస్తున్నాయి. సో ఖచ్చితంగా అవుతుంది. నెక్స్ట్ చూస్తే, ఏబిసి అనునవి ఏబి ఈజ్ ఈక్వల్ టు 5, బీసీ ఈజ్ ఈక్వల్ టు 3, ఏసీ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్ అయ్యే విధంగా ఒక రేఖపై గల 3 బిందువులు అయితే వాటిలో ఏది మిగిలిన రెండింటి మధ్య ఉంటుంది అని అంటున్నారు. సో ఇలా తీసుకోండి, ఏబి, బీసీ, ఏసీ అన్నారు. సో ఇలా ఏసీ తీసుకుంటే ఇక్కడ ఎక్కడో బి అని తీసుకోండి. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎంత, 5 సెంటీమీటర్స్, బీసీ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 3 సెంటీమీటర్స్ అనుకోండి. సో ఇప్పుడు ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 8 సెంటీమీటర్స్, మొత్తం 8 సెంటీమీటర్స్ కదా. సో సరిపోయింది కదా. ఏది మధ్యలో మిగిలిన రెండింటి మధ్య ఉంటుందంటే బి అనేది మధ్యలో ఉంటుంది. నెక్స్ట్, ఏజీ యొక్క మధ్య బిందువు డి అవుతుందా అని అడుగుతున్నారు. ఏ ఇక్కడ ఉంది, జీ ఇక్కడ ఉంది, వాటి మధ్య బిందువు డి అనేది అవుతుంది కదా. నెక్స్ట్, బి అనేది ఏసీ యొక్క మధ్య బిందువు మరియు సి అనేది బీడి యొక్క మధ్య బిందువులు. బి అనేది ఏసీ యొక్క మధ్య బిందువు కరెక్టే, సి అనేది బీడి యొక్క మధ్య బిందువు, బీడి యొక్క మధ్య బిందువు సి. ఓకే, ఇక్కడ ఏబిసిలు ఒకే సరళ రేఖపై ఉన్నాయి. ఏబిసిడిలు ఒకే సరళ రేఖపై ఉన్నాయి. అయితే ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి ఎందుకు అవుతుందో చెప్పండి అంటున్నారు. ఏడి ఏమన్నారు, ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి ఎందుకు అవుతుందో చెప్పమన్నారు. సో ఇక్కడ ప్రతి దాంట్లో చూసుకుంటే మనకు ఒక యూనిట్ గ్యాప్ అనేది కరెక్ట్గా ఇచ్చారు కాబట్టి, అక్కడ డిస్టెన్స్ అనేది ఈక్వల్గా ఉంది కాబట్టి. నెక్స్ట్ కనుక చూసుకుంటే, 5వది, 5 త్రిభుజాలను గీయండి మరియు వాటి భుజాలను కొలవండి. సో త్రిభుజాలను గీసి భుజాలు కొలవమన్నాడు. అది పిల్లల యాక్టివిటీకి సంబంధించింది. ఇది మనకి ఎక్సర్సైజ్ 1కి సంబంధించింది. ఎక్సర్సైజ్ 2 చూద్దాము. సో క్రింది సందర్భాల్లో గడియారంలోని గంటల ముళ్ళు సవ్య దిశలో పరిభ్రమణం చేస్తున్నప్పుడు అది గడియారంలో ఎన్నో వంతు తిరుగుతుంది అని అడుగుతున్నారు. సో చూస్తే ఇక్కడ మనకి 3 నుండి 9కి, సపోజ్ ఇది గడియారం 12, 3, 6, 9, 3, 6, 9, 12, 3 నుంచి ఇక్కడ ఉంది, 3 నుంచి ఇలా 9కి తిరుగుతుంది, అంటే ఇలా తిరుగుతుంది. సో సవ్య దిశలో తిరుగుతుంది, 180 degrees తిరిగింది. ఎన్నో వంతు, హాఫ్ వంతు తిరిగింది, 1/2 వంతు తిరిగింది. ఇక్కడ నుంచి 3 నుంచి 9కి హాఫ్ తిరిగింది. 4 నుంచి 7కి, సో ఇక్కడ 4 ఉంటుంది, ఇక్కడ 6 కదా, ఇక్కడ 7 ఉంటుంది. సో ఇక్కడికి ఎంత, ఒక పావు వంతు తిరిగింది అనమాట, 1/4 వంతు తిరిగింది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పావు వంతు. నెక్స్ట్ 7 నుంచి 10కి, సో ఇక్కడ 7, ఇక్కడ 10, ఇక్కడ కూడా అంతే, ఒక పావు 1/4 వంతు తిరిగిందని చెప్పుకోవచ్చు. 12 నుంచి 9కి, సో 12 ఇక్కడ ఉంది, 9 ఇక్కడ ఉంది, అంటే దాదాపు 30 వంతు అనేది ఇక్కడ నుంచి ఇలా ఇక్కడికి తిరిగిందంటే 3/4 వంతు తిరిగిందనమాట, 30 వంతు తిరిగినట్టే. ఈ విధంగా మనకి ఇచ్చారు.
క్రింది సందర్భాల్లో గడియారంలో గంటల ముళ్ళు ఎక్కడ ఉంటుంది అని అడిగారు. 12 వద్ద ప్రారంభమై సవ్య దిశలో, ఇది 12, 3, 6, 9 చూసుకుంటే 12 వద్ద స్టార్ట్ అయిందట, సవ్య దిశలో 1/2 అని తిరిగిందట, అంటే ఇక్కడ 6కి వస్తుంది. ఇది 6 ఆన్సర్. 2 వద్ద ప్రారంభమై సవ్య దిశలో 1/2 పరిభ్రమణం చేసిందట. 2 అంటే ఇక్కడ 1 ఇక్కడ 2. సో 2 దగ్గర స్టార్ట్ అయ్యి సవ్య దిశలో ఇక్కడ వరకు వస్తుంది. 5 వద్ద ప్రారంభమై 1/4. సో ఇక్కడ 4 ఇక్కడ 5. 5 దగ్గర ప్రారంభమై 1/4 అంటే ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ 4 వద్ద ప్రారంభమై 3/4 వంతు. నెక్స్ట్ చూసుకుంటే క్రింది సందర్భాల్లో మీరు ఏ దిక్కు వైపుకి తిరిగి ఉంటారు అంటారు. తూర్పు దిశగా సవ్య దిశలో 1/2 పరిభ్రమణం. తూర్పు ఇది కదా, సవ్య దిశలో 1/2 పరిభ్రమణం చేసినప్పుడు ఇక్కడ ఈ దిశలో అంటే పడమర దిశలో ఉంటారు. నెక్స్ట్ తూర్పు దిశగా సవ్య దిశలో 1.5. సో ఇది హాఫ్, ఇది సారీ ఇక్కడ తూర్పు దిశగా సవ్య దిశలో 1/2 అన్నారు కాబట్టి ఓకే 1/2 కాబట్టి ఇక్కడ. నెక్స్ట్ తూర్పు దిశగా, ఇది తూర్పు దిశ కదా, సవ్య దిశలో ఇది మొత్తం 1, మళ్ళీ హాఫ్ ఇక్కడికి, అంటే మీరు ఏ దిశలో ఉంటారు, ఉత్తర దిశలో ఉంటారు. నెక్స్ట్ పశ్చిమ దిశ కదా ఇది. సో అపసవ్య దిశ అంటే మళ్ళీ వెనక్కి అనమాట. అపసవ్య దిశలో 3/4 అని అన్నారు, అంటే ఇదొక హాఫ్, ఇదొక ఫుల్, ఇదొక హాఫ్, ఇదొక హాఫ్ ఫుల్ కదా, మళ్ళీ 3/4. సో ఇక్కడ మనకి ఉత్తర దిశలో ఉంటామన్నమాట. సారీ అండి, ఇక్కడ మనం చూసుకుంటే 12 వద్ద ప్రారంభమై, ఇక్కడ చూసుకుందాం గడియారం నుంచి చూద్దాము. 12 వద్ద ప్రారంభమై సవ్య దిశలో 1/2 పరిభ్రమణం చేసినప్పుడు. సో 12 దగ్గర అవి మనం చూసాం కదా, ఇవి తూర్పు దిశలో. తూర్పు దిశగా సవ్య దిశలో 1/2, ఇది తూర్పు దిశ. తూర్పు దిశ నుంచి 1/2 అంటే ఇక్కడికి 1/4, ఇదొక 1/4, మొత్తం హాఫ్ అవుతుంది, అంటే పశ్చిమ దిశలోకి రావడం జరిగింది. నెక్స్ట్ తూర్పు దిశగా సవ్య దిశలో 1.5 పరిభ్రమణం చేసినప్పుడు, అంటే ఇదొక హాఫ్, మళ్ళీ ఇదొక హాఫ్, మళ్ళీ ఇదొక హాఫ్ అనమాట. మళ్ళీ ఇదొక హాఫ్, ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుంది, పడమర దిశ అనేది అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, మనకి ఇలా ఉన్నది కదా, ఇలా కనుక తిరిగితే అది 1/4, మళ్ళీ ఇలా కనుక తిరిగితే ఇది ఒక 1/4, అంటే ఈ రెండు కలిపి 1/2 అనేది అవుతుంది. సో ఇప్పుడు మొత్తం కనుక ఇలా మొత్తం కలిపితే ఇదంతా 1 అవుతుంది అనమాట. సో ఇక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడికే వచ్చారనుకోండి, అది 1 అనేది అవుతుంది. సో అలా చూడండి. నెక్స్ట్ పశ్చిమ దిశగా అపసవ్య దిశలో 3/4 పరిభ్రమణం అని అన్నారు. పశ్చిమ దిశ ఏది, ఇది. అపసవ్య దిశ అంటే వెనక్కి 3/4, అంటే ఇక్కడ చూడండి, ఇదొక 1/4, ఇదొక 1/4, ఇదొక 1/4, మొత్తం 3/4, అంటే ఉత్తరానికి వచ్చినట్టు అనమాట. నెక్స్ట్ దక్షిణ దిశగా ఒక పూర్తి భ్రమణం చేసినప్పుడు. సో దక్షిణ దిశగా ఒక పూర్తి భ్రమణం చేసినప్పుడు, అంటే దక్షిణ దిశగా అన్నారు, ఏ దిశ నుంచో చెప్పలేదు. చివరి ప్రశ్నకు మనం సవ్య మరియు అపసవ్య దిశని తప్పక చెప్పవలనే, ఎందుకు కాదు. ఒకవేళ మీరు చెప్పలేదనుకోండి, ఎటువైపు తిరగాలో మనకు తెలియదు కదా, అది సవ్య దిశ అపసవ్య దిశ అనేది. సో ఇక్కడ దక్షిణ దిశ పూర్తి భ్రమణం అన్నాడు కాబట్టి సవ్య దిశలో చేసినా అపసవ్య దిశలో చేసినా మళ్ళీ అక్కడికే మనం వస్తాం కాబట్టి. నెక్స్ట్ క్రింది ఇచ్చిన దిశ వైపు మీ ముఖం ఉన్న మీరు భ్రమణంలో ఎంత భాగం తిరిగినట్లు ఉన్నా. తూర్పు నుండి సవ్య దిశలో ఉత్తర ముఖంగా తిరిగినప్పుడు, అంటే ఇక్కడ మనం ఉన్నాము, తూర్పు దిశలో ఇచ్చిన దిశ వైపు మీ ముఖం ఉన్న మీరు భ్రమణంలో ఎంత భాగం తిరిగినట్లు. సో తూర్పునున్నాము, సవ్య దిశలో ఉత్తర ముఖంగా తిరిగామనుకోండి, ఎంత భాగం తిరిగినట్లు అంటున్నారు, 1/4 తిరిగినట్లు. అలాగే దక్షిణం నుండి సవ్య దిశలో తూర్పు ముఖంగా తిరిగినప్పుడు, దక్షిణం నుండి సవ్య దిశలో తూర్పు ముఖంగా తిరిగినప్పుడు కూడా మనకి 1/4 అనేది వస్తుంది.
సో ఎక్సర్సైజ్ 5.2 కనుక చూసుకుంటే క్రింది సందర్భాల్లో గడియారంలోని గంటల ముళ్ళు సవ్య దిశలో పరిభ్రమణం చేస్తున్నప్పుడు గడియారంలో ఎన్నో వంతు తిరుగుతుంది అని అంటున్నారు. సో గడియారంలో 3 ఇక్కడ ఉంటుంది, 9 ఇక్కడ ఉంటుంది. ఇలా సవ్య దిశలో 9 వరకు వెళ్ళిందంటే ఇదొక పావు వంతు, ఇదొక పావు వంతు, మొత్తం 1/2 అంటే 1/2 అని అర్థం. 4 నుంచి 7కి వెళ్ళింది. సో 4 ఇక్కడ ఉంటుంది, 7 మనకి ఇక్కడ ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిందంటే 1/4 వంతు వెళ్ళింది. అలాగే 7 నుంచి 10కి, సో అది కూడా 1/4 అవుతుంది. 12 నుంచి 9కి, 9 ఇక్కడ ఉంటుంది, 12 ఇక్కడ ఉంటుంది. ఇది కూడా పావు వంతు 1/4. సారీ 12 నుంచి 9కి వెళ్ళింది అన్నారు, అంటే 12 ఇక్కడ ఉంటుంది, 9 ఇక్కడ ఉంటుంది, అంటే అంత 3/4. సో 3/4. అలాగే 1 నుంచి 10కి, సో 1 అనేది ఇక్కడ ఉంటుంది, 10 అనేది ఇక్కడ ఉంటుంది. సో అది కూడా దాదాపు ఇంత డిస్టెన్స్ అనేది వెళ్ళింది. సో అది కూడా 3/4 అనేది అవుతుంది. అలాగే 6 నుంచి 3కి, 6 అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇలా వెళ్ళి 12కి వస్తుంది, మళ్ళీ ఇలా వచ్చి 3 దగ్గరికి వస్తుంది, అంటే ఇదొక అరవంతు, ఇదొక వంతు, ఇదొక 3 పావులు అనమాట, అంటే 3/4 వంతు అనేది అవుతుంది. నెక్స్ట్, క్రింది సందర్భాల్లో గడియారంలో గంటల ముళ్ళు ఎక్కడ ఆగుతుంది అని అంటున్నారు. 12 వద్ద ప్రారంభమై సవ్య దిశలో 1/2 పరిభ్రమణం చేసినప్పుడు, అంటే 1/2 అంటే ఇక్కడ వరకు ఇలా, అంటే 6 దగ్గర ఆగుతుంది. 2 వద్ద ప్రారంభమై, సో 2 ఇక్కడ ఉంటుంది, 2 సో ఇక్కడ ఉంటుంది కదా, 2 వద్ద ప్రారంభమై సవ్య దిశలో 1/2 పరిభ్రమణం చేసినప్పుడు, అంటే ఇలాగ సవ్య దిశలో 1/2 పరిభ్రమణం చేసినప్పుడు 8 దగ్గర వస్తుంది. నెక్స్ట్ 5 వద్ద స్టార్ట్ అయ్యి, సో 5 ఇక్కడ ఉంటుంది, 5 వద్ద స్టార్ట్ అయ్యి 1/4 పరిభ్రమణం చేసినప్పుడు ఎక్కడికి, 8 దగ్గరికి వస్తుంది. నెక్స్ట్ 4 వద్ద స్టార్ట్ అయ్యి 3/4 పరిభ్రమణం చేసినప్పుడు మనకి 2 దగ్గరికి వస్తుంది, అంటే ఇక్కడ ఇలా, సో 4 ఇక్కడ ఉంటుంది, 2 ఇక్కడ ఉంటుంది. అలాగా 3/4 పరిభ్రమణం చేసినప్పుడు మనకి ఇలా 2 దగ్గరికి వస్తుంది, ఈ పావు వంతు మిగిలిపోతుంది. నెక్స్ట్, క్రింది సందర్భాల్లో మీరు ఏ దిక్కు వైపు తిరిగి ఉంటారు అని అడుగుతున్నారు. తూర్పు దిశగా సవ్య దిశలో 1/2, అంటే తూర్పు దిశగా సవ్య దిశలో 1/2 అంటే పడమరకి వస్తారు. నెక్స్ట్, తూర్పు దిశగా సవ్య దిశలో 1, అలాగే మళ్ళీ ఒక హాఫ్, మళ్ళీ ఎక్కడికి వచ్చారు, మళ్ళీ పడమరకే వచ్చారు. నెక్స్ట్, పశ్చిమ దిశగా, పశ్చిమ దిశ ఇది అపసవ్య అంటే కిందకి, అపసవ్య దిశలో 3/4 అంటే ఇదొక 1/2, ఇదొక మళ్ళీ పావు అంటే 3/4. సో ఎక్కడికి వచ్చారు, ఉత్తరానికి రావడం జరిగింది. నెక్స్ట్, దక్షిణ దిశగా ఒక పూర్తి భ్రమణం చేసినప్పుడు, అంటే ఇక్కడ దక్షిణ దిశ, ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. అయితే ఇక్కడ సవ్య అపసవ్య దిశ అని ఎందుకు చెప్పలేదంటే, ఇటు నుంచి సవ్య దిశలో తిరిగినా అక్కడికే వస్తారు, అపసవ్య దిశలో తిరిగినా మళ్ళీ అక్కడికే వస్తారు, కాబట్టి పూర్తి భ్రమణం అన్నప్పుడు సవ్య అపసవ్య దిశ అని చెప్పకపోయినా పర్వాలేదు. నెక్స్ట్, క్రింది ఇచ్చిన దిశ వైపు మీ ముఖం ఉన్న మీరు భ్రమణంలో ఎంత భాగం తిరిగినట్లు అంటున్నారు. తూర్పు నుండి సవ్య దిశలో ఉత్తరముఖంగా, ఇది తూర్పు దగ్గర నుంచి సవ్య దిశ అన్నాడు, అంటే ఇలా తిరిగి ఉత్తరముఖంగా, అంటే ఇక్కడికి వెళ్ళారు, అంటే ఇదొక అర, ఇదొక పావు, అంటే 3/4. సో మొత్తం 3/4 వెళ్ళారనమాట. నెక్స్ట్, దక్షిణం నుండి, అంటే దక్షిణం ఇది కదా, దక్షిణం నుండి సవ్య దిశలో తూర్పు ముఖంగా తిరిగినప్పుడు, అంటే ఇలా, సో ఇలా వెళ్ళారనమాట, అంటే ఇదొక అర, ఇదొక పావు, ఇది కూడా 3/4 వంతు. నెక్స్ట్, పడమర నుండి, పడమర ఇది కదా, సవ్య దిశలో తూర్పు ముఖంగా తిరిగినప్పుడు ఇలా వెళ్ళారు, అంటే ఇది 1/2 అని అర్థం. నెక్స్ట్, క్రింది ఇచ్చిన సమయాల్లో గడియారంలో గంటల ముళ్ళు ఎన్ని లంబకోణాలు తిరుగుతుంది అని అడిగారు. 3 నుంచి 6 అన్నారు. సో 3 ఇక్కడ ఉంటుంది, 6 ఇక్కడ ఉంటుంది. కింది ఇచ్చిన సమయాల్లో గడియారంలో గంటల ముళ్ళు ఎన్ని లంబకోణాలు తిరుగుతుంది అన్నారు. 9 ఇక్కడ ఉంటుంది, 6 ఇక్కడ ఉంటుంది. 3 నుంచి 6 కంటే ఒక లంబకోణం తిరుగుతుంది. నెక్స్ట్ 2 నుంచి 8, సో 2 అనేది ఇక్కడ ఉంటుంది, 8 అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి 1, ఇక్కడ నుంచి 1, అంటే 2 లంబకోణాలు తిరుగుతుంది అనమాట. అలాగే 5 నుంచి 11కి కూడా 2, 10 నుంచి 1 గంటకి 1, 12 నుంచి 9కి 3, 12 కదా ఇక్కడ ఉంటుంది, 9 ఇక్కడ ఉంటుంది, అంటే ఇదొక లంబకోణం, ఇదొక లంబకోణం, ఇదొక 3 లంబకోణాలు తిరుగుతుంది అనమాట. 12 నుండి 6కి 2 లంబకోణాలు తిరుగుతుంది, 12 ఇక్కడ ఉంటుంది, 6 ఇక్కడ ఉంటుంది. సో ఇదొక
లంబకోణం, ఇదొక లంబకోణం, ఇలా తిరుగుతుంది కాబట్టి. నెక్స్ట్, క్రింది ఇచ్చిన దిశ వైపు తిరిగిన మీరు ఎన్ని లంబకోణాలు చేస్తారు అని అడుగుతున్నారు. దక్షిణం నుండి సవ్య దిశలో తూర్పుకు తిరిగితే, ఇది దక్షిణం కదా, సవ్య దిశలో ఇలా తూర్పుకు తిరిగారు అంటే ఇలా గీసుకోండి మీకు అర్థమయ్యడానికి. ఇదొక లంబకోణం, ఇదొక లంబకోణం, ఇదొకటి, అంటే ఎన్ని మొత్తం 3. దక్షిణం నుండి సవ్య దిశలో తూర్పుకు తిరిగారు అంటే దక్షిణం ఇది కదా, సవ్య దిశలో ఇలా తూర్పుకు తిరిగితే 3 లంబకోణాలు అనేవి చేశారు. నెక్స్ట్, ఉత్తరం నుండి అపసవ్య దిశలో తూర్పుకి, ఉత్తరం ఇది కదా, సో అపసవ్య దిశలో తూర్పుకి అన్నారు అంటే ఇలాగ ఇక్కడికి, సో ఇక్కడ 3 అన్నమాట, ఇలాగ ఇదొకటి, మళ్ళీ ఇదొకటి, ఇదొకటి, 3 కోణాలు, 3 లంబకోణాలు. నెక్స్ట్, పడమర నుండి పడమరకి, పడమర ఇక్కడ ఉంది, సో పడమర ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి ఇలాగ వెళ్ళి ఇలాగ అంటే మొత్తం ఎన్ని, ఇదంతా తిరిగారు కాబట్టి 4 లంబకోణాలు చేసినట్టు. నెక్స్ట్, దక్షిణం నుండి ఉత్తరం వైపు, ఇది దక్షిణం కదా, దక్షిణం నుండి ఇలా ఉత్తరం వైపుకి తిరిగితే మొత్తం ఎన్ని, 2 లంబకోణాలు చేసినట్టు. నెక్స్ట్, క్రింది సందర్భాలలో గడియారపు గంటల ముళ్ళు ఎక్కడ ఆగుతుంది అని అడిగారు. 6 నుండి ఒక లంబకోణం తిరిగిన అంటే 6 ఇక్కడ ఉంటుంది కదా, 6 నుంచి ఒక లంబకోణం తిరిగితే 9 దగ్గర ఆగుతుంది, ఇక్కడ ఆగుతుంది. 6 నుండి ఒక 2 లంబకోణాలు తిరిగితే, 6 నుంచి 2 లంబకోణాలు అంటే ఇక్కడికి 12 దగ్గరకు వస్తుంది. నెక్స్ట్, 6 నుంచి 2 లంబకోణాలు తిరిగితే 12 దగ్గరకే కదా వస్తుంది. 10 నుండి 3 లంబకోణాలు తిరిగితే, ఇక్కడ మనకు చూసుకుంటే 10 అనేది ఇక్కడ, 9 కదా, 10 అనేది ఇక్కడ ఉంటుంది, 10 నుంచి 3 లంబకోణాలు అన్నారు, సో ఇలా చూసుకుంటే మనకి 7 దగ్గరికి వస్తుంది. అలాగే 7 నుండి 2 సరళ కోణాలు, సరళ కోణం అంటే 180 డిగ్రీస్, సో అది కూడా మళ్ళీ 7 నుంచి 2 సరళ కోణాలు అంటే 2 సరళ కోణాలు అంటే 360 డిగ్రీస్ కదా, అంటే ఎక్కడి నుంచి తిరిగిందో మళ్ళీ అక్కడికే వస్తుంది అనమాట, అంటే 7 దగ్గరికే వస్తుంది. ఇది మనకి ఎక్సర్సైజ్కి సంబంధించి. నెక్స్ట్ మనం ఎక్సర్సైజ్ 5.3 చూద్దాం. ఇక్కడ మనకి చూస్తే జతపరచండి అని ఇచ్చాడు. సరళ కోణం, లంబకోణం, అల్పకోణం, అధిక కోణం, పరావర్తన కోణం. సో సగం కన్నా ఎక్కువ పరిభ్రమణంలో, ఇప్పుడు 4వ వంతు పరిభ్రమణం కన్నా తక్కువ, 4వ వంతు పరిభ్రమణం కన్నా తక్కువ అంటే 90 డిగ్రీస్ కంటే తక్కువ అంటే ఏమవుతుంది, అల్పకోణం అనేది అవుతుంది. సో 3వది ఏ అనేది అవుతుంది. సరళ కోణం అంటే పరిభ్రమణంలో సగం, పరిభ్రమణంలో సగం అయితే ఇప్పుడు ఇలా ఉంది, పరిభ్రమణంలో సగం అయితే 180 డిగ్రీస్ కదా, సరళ కోణం అవుతుంది. అలాగే లంబకోణం అంటే పరిభ్రమణంలో 4వ వంతు, పరిభ్రమణంలో 4వ వంతు లంబకోణం అనేది అవుతుంది. నెక్స్ట్, అధిక కోణం. అధిక కోణం అంటే మనకి సగం పరిభ్రమణం కన్నా ఎక్కువ, సగం పరిభ్రమణం కన్నా ఎక్కువ అంటే సగం పరిభ్రమణం కన్నా ఎక్కువ కాదు, 1/4కి 1/2కి అంటే 90 డిగ్రీస్కి 180 డిగ్రీస్కి మధ్యలో ఉంటుంది కాబట్టి అధిక కోణం అనేది ఇది. పరావర్తన కోణం అంటే మనకి సగం పరిభ్రమణం కన్నా ఎక్కువ అంటే 180 డిగ్రీస్ కంటే ఎక్కువ పరావర్తన కోణం అనేది అవుతుంది. సో టోటల్గా మనకి CDAEB అనేది అవుతుంది. నెక్స్ట్, దిగువ పేర్కొన్న ప్రతి కోణాన్ని లంబ, సరళ, అల్ప, అధిక పరావర్తన కోణాలుగా వర్గీకరించండి అని అన్నాడు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇది అల్పకోణము, అధిక కోణము, మనం చూసుకుంటే ఇది లంబ కోణం అవుతుంది, ఇది కూడా అధిక కోణం అనేది అవుతుంది, ఇది సరళ కోణం అవుతుంది, ఇది కూడా అల్ప కోణాలు అనేవి అవుతాయి. నెక్స్ట్ చూసుకుంటే ఇది మనకి చిన్న ఎక్సర్సైజ్ ఇచ్చాడు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూసుకుంటే 5.4 లంబకోణము, సరళ కోణం కొలత ఎంత అని అడిగాడు. లంబకోణం 90 డిగ్రీస్, సరళ కోణము 180 డిగ్రీస్, పరావర్తన కోణం అయితే 270, సంపూర్ణ కోణం అయితే 360 డిగ్రీస్. నెక్స్ట్, సత్యమో అసత్యమో చెప్పండి అన్నాడు. అల్పకోణం కొలత కంటే 90 డిగ్రీస్ ఎక్కువ అని అంటున్నారు. కరెక్టే కదా, 90 డిగ్రీసే ఎక్కువ, అల్పకోణం అనేది 90 డిగ్రీస్ కంటే తక్కువ. అధిక కోణం కొలత 90 డిగ్రీస్
అంటే అల్పకోణం కొలత కంటే 90 డిగ్రీస్ ఎక్కువ అంటున్నారు. అది తప్పు. 90 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉంటేనే దాన్ని మనం అధిక కోణం అని చెబుతూ ఉంటాం. పరావర్తన కోణం కొలత 180 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉంటుంది అంటున్నారు. కరెక్టే, ఎందుకంటే పరావర్తన కోణం 270 డిగ్రీస్ అనేది ఉంటుంది. నెక్స్ట్, ఒక సంపూర్ణ భ్రమణం యొక్క కొలత 360 డిగ్రీస్, అది కరెక్టే. సో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 53, బి ఈజ్ ఈక్వల్ టు 35 అట. ఇప్పుడు ఏమంటున్నాడంటే, సో ఇక్కడ యాంగిల్ బి కంటే యాంగిల్ ఏ అనేది పెద్దది అంటున్నారు. కరెక్టే కదా, ఇచ్చిన దాన్ని బట్టి కరెక్టే. నెక్స్ట్, క్రింది ఇచ్చిన కోణాల కొలతలు రాయండి అని అన్నాడు. కొన్ని అల్పకోణాలు అంటే మనకి తెలుసు కదా, 23, 65, 60 ఇవన్నీ అంటే 90 డిగ్రీస్ కంటే తక్కువ ఏవైనా అల్పకోణాలే. అధిక కోణాలు అంటే మనకి 90 డిగ్రీస్ కంటే ఎక్కువ, 95, 105 అలాగనమాట, 110 ఇవన్నీ కూడా అధిక కోణాలు అవుతాయి. నెక్స్ట్, కోణమానిన సహాయంతో మనల్ని వీటిని కొలవమన్నాడు. నెక్స్ట్ చూసుకుంటే, ఏ కోణానికి పెద్ద కొలత ఉంటుంది మొదట అంచనా వేయండి, తర్వాత కొలవమని చెప్పాడు. సో ఏ రెండిట్లో దేనికి పెద్ద కొలత ఉంటుందో కొలిచి రాయమన్నాడు అనమాట. ఇవి కూడా అంతే. నెక్స్ట్, ఖాళీలు చూసుకుంటే, క్రింది ఖాళీలను అల్ప, అధిక మరియు సరళ కోణాలతో పూరించండి అన్నాడు. లంబకోణం కొలత కంటే తక్కువ కొలత ఉన్న కోణము అల్పకోణం అవుతుంది. అలాగే లంబకోణం కొలత కంటే ఎక్కువ కొలత ఉన్న కోణం అధిక కోణం అవుతుంది. 2 లంబకోణాలు మొత్తం సరళ కోణం అవుతుంది. 2 కోణాల కొలతల మొత్తం ఒక లంబ కోణానికి సమానమైన దానిలో ప్రతి కోణం కొలత 45 డిగ్రీస్ అవుతుంది. ఎందుకంటే నార్మల్గా మనకి ఏమన్నాడు, 2 కోణాల కొలతలు మొత్తం లంబ కోణానికి ఈక్వల్ అన్నాడు, అంటే 90 డిగ్రీస్. సో 45 అనేది అవుతుంది. నెక్స్ట్, ఈ 2 కోణాల కొలతలు మొత్తం ఒక సరళ కోణమైన దానిలో ప్రతి కోణం. సో ఇక్కడ 2 కోణాల కొలతలు మొత్తం ఒక సరళ కోణమైన దానిలో ప్రతి కోణం ఎంత? సరళ కోణం అంటే 180 డిగ్రీస్ కదా, 2 కోణాలు మొత్తం అన్నారు కాబట్టి 90 డిగ్రీస్ అనేది అవుతుంది. సో అది. నెక్స్ట్, ఇక్కడ చూసుకుంటే కోణాన్ని కొలవమన్నాడు. అండ్ లాస్ట్, ఇక్కడ ప్రతి పటంలో గడియారం యొక్క ముళ్ళ మధ్య కోణాల కొలతను కనుక్కోండి అని అన్నాడు. ఇది కూడా మనం కొలిచి చూడొచ్చు. ఇది 180 డిగ్రీస్. సో ఇది మనకి 90 డిగ్రీస్ అనేది అవుతుంది. ఇది మొత్తంగా మనం చూసుకుంటే ఇది 90 డిగ్రీస్ కదా. సో ఇది 45, హాఫ్ అనేది 45 ఉంటుంది, 45లో హాఫ్ అనమాట. నెక్స్ట్, శోధించండి అని అన్నాడు. ఇవ్వబడిన పటంలో కోణం కొలత 30 డిగ్రీస్. అదే పటాన్ని భూతద్దం ద్వారా చూడండి. కోణం పెద్దగా మారిందా, కోణం యొక్క పరిమాణం మారిందా అన్నాడు. భూతద్దంలో చూసినా కోణం ఏమీ మారిపోదండి, అంతే ఉంటుంది. నెక్స్ట్, 11 కనుక చూసుకుంటే, ప్రతి కోణాన్ని కొలవండి, సో కోణాలని కొలవమన్నాడు. అది అల్పకోణమా ఏంటి అనేది రాయమన్నాడు అనమాట. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 5.5 చూస్తే, ఈ క్రింది వాటిలో ఏవి లంబరేఖలకు నమూనాలు అన్నాడు. టేబుల్ ఉపరితలం యొక్క పక్క అంచులు. సో ఈ విధంగా ఉంటాయి కదా, ఇలాగా, అది లంబరేఖలకి అవుతాయి కదా. సో అవుతాయి కాబట్టి లంబరేఖలు అనేది అవుతాయి. రైలు పట్టాలు అనేవి అవ్వవు, అవి సమాంతర రేఖలు అవుతాయి. ఎల్ అక్షరంలోని రేఖాఖండాలు కూడా లంబరేఖలు అవుతాయి. వి అక్షరము అనేది అవ్వదు, ఎందుకంటే స్ట్రైట్గా లేదు కదా, వి అనేది ఇలా వంపుగా ఉన్నది కాబట్టి అది అవ్వదు. నెక్స్ట్ చూసుకుంటే, ఇక్కడ ఏసి మాత్రమే అవుతాయి అన్నమాట. ఏసి అనేవి మాత్రమే లంబరేఖలు అవుతాయి. నెక్స్ట్, పీక్యూ అనున్నది ఎక్స్వైకు లంబంగా, పీక్యూ అనేది ఎక్స్వైకు లంబంగా ఉండినట్లు తీసుకోండి అన్నాడు. సో పీక్యూ అనున్నది ఇది ఎక్స్ వై, ఇది పీక్యూ. పీక్యూ మరియు ఎక్స్వైలు ఏ వద్ద ఖండించుకున్నాయి అంటే ఇక్కడ ఏ వద్ద ఖండించుకున్నాయి. అయితే పిఏవై కొలత ఎంత? పిఏవై. సో పిఏవై అంటే ఈ కొలత ఎంత అవుతుంది మనకు తెలుసు కదా, 90 డిగ్రీస్ అనేది అవుతుంది. లంబరేఖల మధ్య కోణం 90 డిగ్రీసే కదా. నెక్స్ట్, క్రింది పటాన్ని గమనించండి. ఎల్ రేఖ ఎంకు లంబంగా ఉంది, అయితే సిఈ ఈజ్ ఈక్వల్ టు ఈజీ అవుతుందా? ఇక్కడ చూడండి, సిఈ లంబంగా కట్ చేశారట, సిఈ ఈజ్ ఈక్వల్ టు ఈజీ అవుతుందా అని అడుగుతున్నారు.
సో ఇక్కడ ప్రతిదీ ఒక్కొక్క యూనిటే ఉన్నది కాబట్టి ఖచ్చితంగా అవుతుంది. నెక్స్ట్ పిఈ సిజీని సమద్విఖండన చేస్తుందా? పి అనేది దీన్ని సమద్విఖండన చేస్తుందా అని అడుగుతున్నారు. కాదు, చేయట్లేదు. ఎందుకంటే సమద్విఖండన చేయలేదు. నెక్స్ట్ పిఈ లంబ సమద్విఖండన రేఖ అయ్యే విధంగా ఏవైనా 2 రేఖాఖండాలని గుర్తించండి అని అంటున్నారు. సో లంబ సమద్విఖండన అంటే ఇప్పుడు ఇక్కడ 1 2 3 4 యూనిట్స్ ఉన్నాయి. 1 2 3 4. సో ఇక్కడ నుంచి ఏహెచ్ అనేది కనుక తీసుకుంటే అప్పుడు అది లంబ సమద్విఖండన చేస్తున్నట్టుగా వస్తుంది. నెక్స్ట్ ఆల్రెడీ ఇక్కడ దీన్ని తీసేస్తే మనకి ఇక్కడ నుంచి బీహెచ్ అనేది తీసుకోవచ్చు. బీహెచ్ అనేది కనుక తీసుకుంటే సమద్విఖండన అయ్యే విధంగా 2 రేఖాఖండాలని గుర్తించవచ్చు. అంటే ఇక్కడ బిఈ ఈహెచ్ అనేది గుర్తించవచ్చు. సారీ, ఇక్కడ మనకి పిఈ అనేది సిజీని సమద్విఖండన చేస్తుందా అన్నారు. సిజీ అంటే ఇక్కడ చూసుకుంటే సో ఇక్కడ 2 యూనిట్స్ ఇక్కడ 2 యూనిట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా సమద్విఖండన అయితే చేస్తుంది. నేను టోటల్ రేఖ అనుకున్నాను, సారీ. సమద్విఖండన అనేది చేస్తుంది. నెక్స్ట్ పిఈ లంబ సమద్విఖండన రేఖ అయ్యే విధంగా ఏవైనా 2 రేఖాఖండాలను గుర్తించండి అన్నాడు. సో పిఈ అనేది సమద్విఖండన రేఖ అయ్యే విధంగా 2 రేఖాఖండాలను అయితే మనం చూడొచ్చు. బిహెచ్ అనేది తీసుకోవచ్చు, అలాగే డిఎఫ్ ఈ 2 తీసుకోవచ్చు. ఆ విధంగా ఇప్పుడు డిఎఫ్ అనేది తీసుకుంటే ఇది ఇలా కట్ చేస్తుంది కదా, ఇటు ఇటు సమానంగా ఉన్నాయి. అలాగే బీహెచ్ తీసుకుంటే ఇక్కడ 3 యూనిట్లు ఇక్కడ 3 యూనిట్లు కరెక్ట్గా సమద్విఖండనకి సరిపోతున్నాయి. నెక్స్ట్ ఇవి నిజమేనా అని అడిగారు. ఏసీ అనేది ఎఫ్జీ కంటే పెద్దదట. ఏసీ అనేది ఎఫ్జీ కంటే పెద్దది, కరెక్టే. సిడి ఈజ్ ఈక్వల్ టు జీహెచ్ ఇది కరెక్టే. బీసీ కంటే ఈహెచ్ పెద్దది. బీసీ కంటే ఈహెచ్ అనేది పెద్దది. సో ఇది కూడా కరెక్టే. మనకు అన్నీ కరెక్ట్గానే ఇచ్చారు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ కనుక చూసుకుంటే 5.6 దిగువ ఇచ్చిన త్రిభుజ రకాల పేర్లు పెట్టండి అన్నాడు. ఫస్ట్ది 7 సెంటీమీటర్స్, 8 సెంటీమీటర్స్, 9 సెంటీమీటర్స్ 3 రకాలుగా ఉన్నాయి కాబట్టి విషమబాహు త్రిభుజము. అలాగే 8.7 7 6 ఇది కూడా విషమబాహు త్రిభుజం అనేదే అవుతుంది. 3 రకాల కొలతలు ఉన్నాయి కాబట్టి. అలాగే ఇక్కడ చూసుకుంటే 3 సమానంగా ఉన్నాయి కాబట్టి సమబాహు త్రిభుజము. 90 డిగ్రీస్తో ఉంది కాబట్టి లంబకోణ త్రిభుజము. 90 డిగ్రీస్ ఉంది, 2 భుజాలు ఈక్వల్గా ఉన్నాయి, లంబకోణ సమద్విబాహు త్రిభుజము. అలాగే ఇక్కడ 3 కోణాలు కూడా వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఇది విషమబాహు త్రిభుజం అనేది అవుతుంది. నెక్స్ట్ కనుక చూసుకుంటే జతపరచండి అని ఇచ్చాడు. త్రిభుజం యొక్క కొలతలు, త్రిభుజ రకాలు. సమాన పొడవు గల 3 భుజాలు ఉంటే సమబాహు త్రిభుజము. సమాన పొడవు గల 2 భుజాలు ఉంటే సమద్విబాహు త్రిభుజము. అన్ని అసమాన భుజాలు ఉంటే విషమబాహు త్రిభుజము. 3 అల్పకోణాలు ఉంటే అల్పకోణ త్రిభుజము. 1 లంబకోణం ఉంటే లంబకోణ త్రిభుజము. 1 అధిక కోణం ఉంటే అధిక కోణ త్రిభుజము. 2 భుజాల పొడవులు సమానంగా ఉండి లంబకోణం ఉంటే లంబకోణ సమద్విబాహు త్రిభుజం అని చెబుతాం. నెక్స్ట్ క్రింది ఇచ్చిన ప్రతి త్రిభుజానికి 2 విభిన్న మార్గాల్లో పేర్లు పెట్టండి అని అన్నారు. సో ఇది సమద్విబాహు త్రిభుజం అవుతుంది. సో సమద్విబాహు త్రిభుజం అనేది అవుతుంది. అలాగే ఇవి కనుక చూసుకుంటే విషమబాహు త్రిభుజము అవుతుంది. అలాగే లంబకోణ త్రిభుజం అవుతుంది. ఇది అల్పకోణ త్రిభుజము, ఇది అధిక కోణ త్రిభుజము, అలాగే సమద్విబాహు త్రిభుజం కూడా అవుతుంది. ఇది లంబకోణ సమద్విబాహు త్రిభుజము. ఇది మనకి చూసుకుంటే సమబాహు త్రిభుజము, అలాగే అల్పకోణ త్రిభుజం కూడా అవుతుంది. ఇది కనుక చూసుకుంటే మనకి విషమబాహు త్రిభుజము, అధిక కోణ త్రిభుజం కూడా అవుతుంది. నెక్స్ట్ అగ్గిపుల్లలను ఉపయోగించి త్రిభుజాలు నిర్మించడానికి ప్రయత్నించండి అని అన్నాడు. సో 3 అగ్గిపుల్లలతో నిర్మించారు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ కనుక చూసుకుంటే 5.7 మనకి 5.7 చూసుకుంటే సత్యమో అసత్యమో చెప్పమన్నాడు. ఒక దీర్ఘచతురస్రం యొక్క ప్రతి కోణము ఒక లంబ కోణం అన్నారు, కరెక్టే.
దీర్ఘచతురస్రం యొక్క ఎదురెదురు భుజాల పొడవులు సమానంగా ఉంటాయి. కరెక్టే. చతురస్రం యొక్క కర్ణాలు ఒకదానికొకటి లంబంగా ఉంటాయి. అది కూడా కరెక్టే. రాంబస్ యొక్క అన్ని భుజాల పొడవులు సమానంగా ఉంటాయి. అది కూడా కరెక్టే. సమాంతర చతుర్భుజం యొక్క అన్ని భుజాల పొడవులు సమానంగా ఉండవు. ఎదురెదురు భుజాలు మాత్రమే ఉంటాయి. ట్రెపీజియం యొక్క ఎదురు భుజాలు సమాంతరంగా ఉంటాయి. సో ట్రెపీజియం యొక్క ఒక జత ఎదురు భుజాలు మాత్రమే సమానంగా ఉంటాయి కాబట్టి ఇది తప్పు. నెక్స్ట్, క్రింది వాటికి కారణాలు తెలియజేయండి అని అన్నాడు. ఒక చతురస్రాన్ని ప్రత్యేక దీర్ఘ చతురస్రంగా భావించవచ్చు అని అన్నాడు. ఒక చతురస్రాన్ని ప్రత్యేక దీర్ఘ చతురస్రంగా అంటే ఎదురెదురు భుజాలు సమానంగా ఉన్న దీర్ఘ చతురస్రాన్ని చతురస్రం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఒక దీర్ఘ చతురస్రాన్ని ప్రత్యేక సమాంతర చతుర్భుజంగా భావించవచ్చు అన్నారు. అంటే ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉన్నట్టయితే వాటిని సమాంతర చతుర్భుజంగా చెప్పుకోవచ్చు. ఒక చతురస్రాన్ని ప్రత్యేక రాంబస్గా భావించవచ్చు. సో అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉన్న చతురస్రాన్ని అయితే రాంబస్గా భావించవచ్చు. వాటి యొక్క కర్ణాలు అనేవి సమద్విఖండం చేసుకుంటాయి. చతురస్రాలు, దీర్ఘ చతురస్రాలు, సమాంతర చతుర్భుజాలు అన్నీ చతుర్భుజాలు అవుతాయి. చతురస్రం కూడా ఒక సమాంతర చతుర్భుజం అనేది అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ ఎక్సర్సైజ్ కనుక చూసుకుంటే అభ్యాసం 5.8 క్రిందివి బహుభుజులు అవుతాయో లేదో పరీక్షించండి అన్నాడు. బహుభుజులు అంటే రేఖాఖండాల చేత ఏర్పడే సరళ సమృత పటాలు అనేవి అవుతాయి. సో ఇక్కడ బహుభుజులు అనేవి నార్మల్గా మనకి రేఖాఖండాల చేత ఏర్పడతాయి కాబట్టి సో దీన్ని బహుభుజుగా మనం చెప్పుకోవచ్చు. ప్రతి బహుభుజి యొక్క పేరు తెలపండి అన్నాడు. మనకి కనుక చూసుకుంటే త్రిభుజము, అలాగే ఇక్కడ పంచభుజి, అష్టభుజి, చతుర్భుజము ఈ విధంగా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ మూడవది కనుక చూసుకుంటే క్రమ షడ్భుజి యొక్క చిత్తుపటాన్ని గీయమన్నాడు. సో ఇవన్నీ చిత్తుపటాలని గీసి రాయమన్నాడు అనమాట. ఇది మనకి ఈ యొక్క లెసన్లో ఉన్న ఎక్సర్సైజెస్కి సంబంధించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.